ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఎందుకు డల్గా ఉన్నారు అందరు? ఏం బుక్ స్టార్ట్ చేస్తున్నాం మనం ఈరోజు? బుక్ ఆఫ్ రూత్ కదా. ఎక్కడ ఉంటుంది బుక్ ఆఫ్ రూత్? దేని ముందు ఉంటుంది, దేని తర్వాత ఉంటుంది? న్యాయాధిపతుల తర్వాత సమూయేలుకి ముందు ఉంటుంది కదా. సో బుక్ ఆఫ్ రూత్ కొంచెం ఒక లింక్ డాక్యుమెంట్ లాగా అనిపిస్తుంది. ఇట్ ఈస్ లైక్ అ లింక్ డాక్యుమెంట్ అన్నమాట. అయితే బైబిల్లో 2 పుస్తకాలు స్త్రీల పేరు మీద రాసున్నాయి. ఒకటి రూత్, ఇంకొకటి ఎస్తేర్. అయితే ఈ 2 బుక్స్లో కూడా ఒక కామన్ పాయింట్ ఏంటి అంటే, ఇది చూడండి, ఈ 2 బుక్స్లో కూడా ఒక కామన్ పాయింట్ ఏంటి అంటే, ఇట్ ఈస్ లైక్ రొమాన్స్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. అంటే ఒక ఇద్దరి మధ్య రొమాన్స్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. అది ప్రాముఖ్యమైన విషయం కాదు, కానీ దాని ద్వారా దేవుడు తన జనాంగాన్ని రక్షించుకున్నాడు. దాని ద్వారా దేవుడు తన జనాంగానికి ఒక దిశానిర్దేశం చేశాడు. అయితే ఇక్కడ ఇంకో కనెక్షన్ ఏంటి అంటే, ఈ బుక్ ఆఫ్ రూత్లో ఉన్న కపుల్, ఎస్తేర్ గ్రంథంలో ఉన్న కపుల్లో ఇద్దరిలో ఒకళ్ళు అన్యులు ఉంటారు ఖచ్చితంగా. చూడండి, బుక్ ఆఫ్ రూత్లో రూత్ అన్యురాలు, ఎస్తేర్ గ్రంథంలో ఆ రాజు అన్యుడు. సో అలాగా ఈ 2 బుక్కి ఒక చిన్న కనెక్షన్, కామన్ పాయింట్ అనేది ఉంటుంది. అయితే ఈ బుక్ ఆఫ్ రూత్ ఎవరు రాశారు అనేది క్లియర్గా మనకు తెలియదు. ఈ బుక్ ఆఫ్ రూత్ ఎవరు రాశారు అనేది మనకి క్లియర్గా తెలియదు. సమూయేలు రాశాడేమో అని చెప్తా ఉంటారు. ఎవరు రాశారు? సమూయేలు రాశాడేమో అని చెప్తా ఉంటారు. ఇంకో విషయం ఏంటి అంటే, అసలు ఈ బుక్ ఆఫ్ రూత్, ఈ రూత్ గ్రంథము, ఈ సందర్భము ఎప్పుడు జరిగింది అనేది మనకి క్లియర్గా తెలియదు. ఏంటది? ఎప్పుడు జరిగింది అనేది క్లియర్ కట్ టైం స్టాంప్ అనేది మనకి తెలియదు. రూత్ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలోకి వద్దాం. రూత్ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలోకి వద్దాం. చదవండి, అందరు చదవాలి. కరువు కలగగా వెళ్ళాను. వెరీ గుడ్, అక్కడ ఆగుదాం. ఇప్పుడు మొదటి సందర్భాన్ని మనం ఇక్కడ చూసినప్పుడు, న్యాయాధిపతులు ఏలిన దినములందు, ఎప్పుడంట? గట్టిగా చెప్పాలి. న్యాయాధిపతులు ఏలిన దినములందు, వెన్ జడ్జెస్ రూల్డ్. ఈ సమయం ఎప్పుడు జరుగుతుందంటే న్యాయాధిపతుల టైంలో జరుగుతుంది. ఎగ్జాక్ట్గా ఎప్పుడు జరిగిందో మనకి తెలియదు. న్యాయాధిపతుల కాలంలో కరువు ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారు? గుర్తు చేసుకోండి. ఎప్పుడన్నా ఏదైనా క్యారెక్టర్ ఉన్నప్పుడు ఒక కరువు వచ్చిందా? కరువు వచ్చినప్పుడే కదా వీళ్ళు మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. న్యాయాధిపతుల కాలంలో కరువు ఎప్పుడు వచ్చింది? ఎప్పుడన్నా గుర్తుందా? అయితే బైబిల్ స్టడీలో మనం దాన్ని డీటెయిల్గా స్టడీ చేద్దాం. అయితే న్యాయాధిపతుల కాలంలో ఇది ఎప్పుడు జరిగిందనేది డీటెయిల్ స్టడీ మనకు తెలియదు. అయితే ఒక క్లూ ఏంటి అంటే 2వ అధ్యాయంలో మనకు ఇంకొక క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఇక్కడ 2వ అధ్యాయంలో ఇంకొక క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఎవరై ఉంటారు? రూత్ ఎవరిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వెళ్తుంది? బోయజ్ కదా. అయితే బోయజు ఉన్న టైంలో, ఆ కాలంలో జరిగిన విషయము. ఇంతకీ బోయజ్ ఎవరు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. అసలు బోయజ్ ఎవరు? మత్తయి సువార్త 1వ అధ్యాయము 6వ వచనము. జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఉంటుంది, యేసుక్రీస్తు యొక్క వంశావళి ఉంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 6వ వచనము. 5వ వచనం చదవండి. ఆ లాస్ట్ లైన్ మళ్ళీ చదవండి. ఎవరి యందు బోయాజును కన్నారు? షల్మా రాహాబు నందు. బోయాజ్ తల్లి గారి పేరేంటి? బోయాజ్ తండ్రి గారి పేరేంటి? షల్మా. ఇప్పుడు చూడండి, బోయేజు తల్లి గారి పేరు రాహాబు. ఈ రాహాబు ఎవరు? ఈ రాహాబు మనకు ఎప్పుడు కనిపిస్తుంది? ఎవరు పంపిస్తారు వేగుల వారిని? మోషే పంపిస్తాడా? యెహోషువ పంపిస్తాడా? ఓకే, యెహోషువ గ్రంథంలో కనిపించిన టైం కదా. రాహాబుకి ఎవరు పుడతారు? బోయజు పుడతాడు. అంటే ఇది న్యాయాధిపతులు స్టార్టింగ్లో అయి ఉంటుంది అని అనుకుంటున్నాను నేనైతే.
ఈ రూతు గ్రంథము జరిగింది న్యాయాధిపతులు స్టార్టింగ్ టైంలో అయి ఉండవచ్చు, ఆ సందర్భంలో అయి ఉండవచ్చు. అయితే న్యాయాధిపతులు ఏలిన దినములందు అనండి, మళ్ళీ అనండి, ఎందుకు స్పెసిఫిక్గా న్యాయాధిపతులు ఏలిన దినములందు అని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మనకు రాయిపిస్తా ఉన్నాడంటే, ఒకటి సందర్భాన్ని గుర్తు చేయడానికి, ఇంకొకటి ఏంటి అంటే ఆ రోజుల్లో ఇజ్రాయేలు దేశము యొక్క పతన స్థితిని గుర్తు చేయడానికి. ఏంటి ఆ పతన స్థితి అంటే, న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనము, న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనము తీయండి. ఆ దినములలో ఇజ్రాయేలీలకు రాజు లేడు, ఏంటంట, రాజు లేడు, ప్రతివాడును తనకు తాను ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వచ్చాడంట. ఎవరు లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఈ మాట ఇంకో చోట కూడా రిపీట్ అవుతుంది. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయం 25వ వచనం తీద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం ఫాస్ట్గా, 21, 25. ఆ దినములలో ఇజ్రాయేలీనకు రాజు లేడు, ప్రతివాడును తనకు తాను ఇష్టానుసారముగా. అంటే ఎందుకు రిపీట్ అయింది అంటే, న్యాయాధిపతుల కాలంలో జనాలు ఎవరికి నచ్చినట్టుగా వాడు బిహేవ్ చేస్తాడు. రాజు లేడు, దేవుని భయం లేదు, న్యాయాధిపతుల వల్ల ఏదన్నా స్థిరపడుతుంది ఇజ్రాయేలు దేశం అనుకుంటే వినలేదు, విగ్రహారాధనకు వెళ్ళిపోయారు, వాళ్ళకి నచ్చినట్టుగా బిహేవ్ చేశారు, అలా చేశారు. అలా చేసిన టైంలో ఇప్పుడు రూతు గ్రంథంలోకి వచ్చేద్దాం. న్యాయాధిపతులు ఏలిన దినములు యందు దేశములో కరువు కలగగా, ఏం కలిగిందంట దేశంలో? ఏం కలిగింది? కరువు కలిగిందంట దేశంలో. ఏం కలిగిందంట? ఎందుకు కరువు కలిగింది? ఎందుకు కరువు కలిగింది? ఇష్టానుసారముగా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి. ఎందుకు మన జీవితంలో లేమి ఉంటుంది? ఎందుకు మన జీవితంలో ఫలానా విషయము నెగిటివ్గా జరుగుతుంది? మనం అనుకుంటాం కదా, ఎందుకు నాకు బ్లెస్సింగ్ రావట్లేదు, ఎందుకు నా లైఫ్లో ఇది జరిగింది, ఎందుకు ఈ అనారోగ్యం వచ్చింది అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించుంటాం ఏదో సందర్భంలో. దానికి రిపకర్షన్స్గా ఇది వస్తూ ఉన్నాయి. కానీ మనం ఏమనుకుంటాం తెలుసా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే దేవుడిని నిందించేయడానికి సిద్ధంగా ఉంటాం. ప్రభువా నాకు ఎందుకు వచ్చింది ఇది అని వెంటనే ప్రశ్నించడానికి సిద్ధపడుతూ ఉంటాం. అయితే ఆ న్యాయాధిపతులు ఏలిన సమయంలో అక్కడ ఎవరికి వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న టైంలో కరువు వచ్చిందంట. అయితే ఇంకొక మాటను మీకు చూపిస్తాను. కరువు రావడానికి ముఖ్య ఉద్దేశము, లేదా అక్కడ వర్షాలు పడకపోవడానికి ముఖ్య ఉద్దేశం ఇంకొక మాటను మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 13వ వచనము. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 13వ వచనము తీద్దాం. కాబట్టి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించవలెనని నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున. ఇప్పుడు ఆలోచన చేయండి, న్యాయాధిపతుల కాలంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఇంకా ముందుకు వెళ్ళి చదవండి, అద్భుతంగా ఉంటుంది. అదే అధ్యాయాల్లో ముందుకు వెళ్ళి చదవండి. అందువలన కూర్చుకొందువు, తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించేదను. దేవుడు ఇస్తా ఉన్న వాగ్దానం ఇది. ఏమంటాడు తెలుసా? నువ్వు నా ఆజ్ఞలను గైకొంటే నీకు ఇవి వస్తాయి. తర్వాత వచ్చిన చదవండి ఒకసారి. మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి, స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు అక్కడ ప్రభు. కానీ ఏం చేస్తున్నారు? న్యాయాధిపతుల కాలంలో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి బహుశా ఆ సందర్భంలో కరువు అక్కడ తాండవం చేసిందేమో, ఆ సందర్భంలో కరువు వచ్చిందేమో. చూద్దాం. న్యాయాధిపతులు ఏలిన దినములు యందు దేశములో కరువు కలగగా. దేశంలో కరువు కలిగిందంటే ఏ టైంలో కరువు కలిగింది? న్యాయాధిపతులు ఏలిన టైంలో, ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్న టైంలో, దేవునికి విరోధముగా వెళుతున్న టైంలో, దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్న టైంలో. ఎప్పుడు కరువు వస్తుంది మన జీవితంలో? దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు,
దేవునికి విరోధముగా వెళ్ళినప్పుడు పరీక్షా కాలం వస్తుంది, అది వేరే సందర్భము. కానీ పరీక్షా కాలానికంటే ముందు మనం ఏం చెక్ చేసుకోవాలి అంటే, ఏదైనా మన జీవితంలో లేమి కలిగినప్పుడు, ఏదైనా మన జీవితంలో నెగిటివ్ జరిగినప్పుడు, ప్రభువా ఏదైనా విరోధంగా చేశానా, నీకు ఏదైనా విరోధంగా జరిగిందా, నీ ఆజ్ఞలను నేను గైకొనలేదా, నిన్ను సేవింపలేదా, నిన్ను ప్రేమింపలేదా, ఫస్ట్ ఆ చెక్ లిస్ట్ని చెక్ చేసుకోవాలి. అది మానేసి మనం ఏం చేస్తామంటే, ప్రభువా నేను నీకు పరిచర్య చేస్తున్నాను, నేను నీకు సేవ చేస్తున్నాను, నేను ఎవ్రీ సండే చర్చికి వెళ్ళిపోతున్నాను, కానుకలు టైంకి ఇచ్చేస్తున్నాను, దశంభాగాలు ఇచ్చేస్తున్నాను, నాకెందుకు వస్తుంది ఇది అని అనటానికి వీలు లేదు. ఫస్ట్ మనల్ని మనం ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. ఒకవేళ మనం ఏదైనా వ్యతిరేకంగా దేవునికి వెళ్తా ఉన్నామా, ఏదైనా వ్యతిరేకంగా దేవునికి వెళ్తా ఉన్నామా. అలాంటి న్యాయాధిపతుల కాలంలో కరువు వచ్చిందంట. కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళాను. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? యూదా బెత్లెహేము నుంచి, యూదా ప్రాంతంలో ఉన్న బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వెళ్ళాడు ఒక వ్యక్తి, అతని భార్య, అతని పిల్లలు. క్రిస్మస్ ప్రసంగం అప్పుడు చెప్పాను మీకు, బెత్లెహేము అంటే అర్థం ఏంటి? బెత్లెకేమ్ అంటే అక్కడ గోధుమలు బాగా పండే చోటు, హౌస్ ఆఫ్ బ్రెడ్. అక్కడ రొట్టె ఎప్పుడూ దొరుకుతుంది, రొట్టె ఎప్పుడు. అలాంటి బెత్లెహేంలో కూడా కరువు వచ్చింది. అంటే ఎందుకు? ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు. చూడండి, ఈ వ్యక్తి యూదా బెత్లెహేము నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? మోయాబు దేశానికి వెళ్ళిపోతున్నాడు. అసలు ఈ మోయాబీలు ఎవరు? అన్యులు. అంటే వాగ్దాన దేశము నుంచి వాగ్దాన పుత్రుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? అన్యుల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అసలు ఒకసారి చరిత్రలోకి వెనక్కి వెళ్ళి చూస్తే అసలు ఈ మోయాబీలు ఎక్కడి నుంచి వచ్చారు అని ఆలోచన చేస్తే, జాగ్రత్త వినండి, చూడండి, జాగ్రత్త వినండి. అసలు ఈ మోయాబీలు ఎవరు అంటే, లోతు తన భార్యని 2 పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటాడు సొదొమ గొమొర్రా నుంచి. భార్య ఏమవుతుంది? ఉప్పు స్తంభం అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కలిసి వస్తారు. వచ్చిన తర్వాత 2 పిల్లలు ఏమనుకుంటారు తెలుసా? అయ్యో మాకు పిల్లలు లేరు, పిల్లలు కనలేమేమో, ఇంకా ప్రపంచంలో పురుషుడే లేడేమో అని చెప్పి ఏం చేస్తారు? తన తండ్రికి తాగించి పాపపు పని చేస్తారు. 2 కూతుర్లకి పిల్లలు పుడతారు. ఒక కూతురికి పుట్టిన వాళ్ళు అమ్మోనీయులు, ఇంకో కూతురికి పుట్టిన వాళ్ళు మోయాబీయులు. ఒక కూతురికి పుట్టిన వాళ్ళు ఎవరు? ఇంకో కూతురికి పుట్టిన వాళ్ళు మోయాబీలు. ఇప్పుడు చూడండి, ఎలాంటి సంతానం ఇది? అక్రమ సంతానము, రాంగ్ ప్రోడక్ట్. ఇప్పుడు ఆలోచించండి, యూదయ ప్రాంతంలో ఉన్న ఒక పురుషుడు హౌస్ ఆఫ్ బ్రెడ్ దగ్గర నుంచి, బ్లెస్సింగ్ దగ్గర నుంచి ఒక అక్రమ సంతానము కలిగిన దేశానికి వెళుతూ ఉన్నాడు, మోయాబు దేశానికి. ప్రస్తుత కాలంలో జార్డన్ అంటాం ఆ దేశాన్ని, యోర్దాను నది పక్కనున్న దేశము జార్డన్ అంటాం ఆ కంట్రీ పేరు. ఒక్కోసారి మన నిర్ణయాలు ఎట్లుంటాయంటే, కలిమి నుంచి లేమిలోకి పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఏదో ఒక చిన్న వీక్ పాయింట్ ఉందని, చక్కగా వాక్యములో కట్టబడుతున్న సంఘంలోంచి వెళ్ళి అక్కడ ఏదో దొరుకుతుందని పరిగెడతావు. ఒక్కోసారి దేవుడు నిన్ను ఒక వాగ్దాన భూమిలో, ఒక వాగ్దాన దేశంలో ఉంచినప్పటికీ అక్కడ నుంచి ఇంకేదో కోరుకుని ఇంకో చోటికి పరిగెడతావు. నువ్వు లేమిలోకి పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తావు. బెత్లెహేము ప్రాంతం నుంచి మోయాబు ప్రాంతానికి వెళ్ళి, అసలు మోయాబీలు ఎవరు? ఒక రాంగ్ ప్రోడక్ట్, అక్రమ సంతానము, రాంగ్ ప్రోడక్ట్. చూడండి ఏ ప్రాంతానికి వెళ్తా ఉన్నారు వాళ్ళు. ఇంకో అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? 2వ వచనం చదవండి. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెక్ అంట. మనుషుని పేరు ఏంటి? గట్టిగా చెప్పాలి. ఎలీమెలెకు అనే మాటకి దేవుడే నా రాజు అని అర్థం. గాడ్ ఈజ్ మై కింగ్. ఎలీమెలెకు అనే మాటకి ఏంటి అర్థము? చూడండి, అంత గొప్ప పేరు కలిగిన ఎలీమెలెకు, దేవుడే నా రాజు అని అర్థం వచ్చే ఎలీమెలెకు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? వాగ్దాన దేశము నుంచి, దేవుడిచ్చిన దేశం నుంచి ఎక్కడ పరిగెడుతున్నాడు? అన్యుల దేశానికి పరిగెడుతున్నాడు. చాలాసార్లు పరిగెడుతూ ఉంటాం కదా ఆయా ప్రాంతాలకి. ఆయా ప్రాంతాలు, నాకు చాలా ఫోన్లు వస్తాయి, చాలా మీటింగ్ డేట్స్ అడుగుతారు, చాలామంది అడుగుతారు. నేను ఎస్ చెప్పిన మీటింగ్స్ కంటే నో చెప్పిన మీటింగ్సే ఎక్కువ. అదేంటి ఆ ప్రాంతానికి వెళ్ళకూడదా? నేను దేవుడు విలువలేదా? వెళ్ళకూడదా అంటే, కొన్ని ప్రాంతాలకు వెళ్ళకూడదు, దేవుడు స్పీడ్ బ్రేకర్ వేస్తాడు. నాకు క్యాలెండర్ అంతా 30 రోజులు డేట్లు చూపించుకునే ఆనందం ఏమీ లేదు నాకు.
ఏమీ లేదు. ప్రార్థన చేస్తాను, ప్రభు అక్కడికి వెళ్ళాలా అంటేనే వెళ్తా. దేర్ ఆర్ సర్టెన్ ప్లేసెస్ వేర్ గాడ్ ఈజ్ నాట్ అలౌవింగ్ యూ టు గో. కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రాంతాలకి నువ్వు వెళ్ళటానికి వీలు లేదు. చాలా గట్టిగా చెప్తా ఉన్నా ఈ మాట, ఎవరికైనా కూడా, విశ్వాసులకైనా సేవకులకైనా కూడా. నీ క్యాలెండర్ అంతా 30 రోజులు నువ్వు మీటింగ్స్కి వెళ్ళిపోయి చూపించుకోవాల్సింది ఏమీ లేదు అక్కడ. కొన్ని ప్రాంతాలకు వెళ్ళకూడదు, కొన్ని సంఘాలకి వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదు, అంతే, సింపుల్. క్వశ్చన్స్ లేవు ఇంక అక్కడ. ఎందుకు అనే క్వశ్చన్ లేదు. చూడండి, ఆది కాండము దగ్గర నుంచి మనం చూసుకుంటూ వస్తే ఎవరు ఎక్కడికి వెళ్ళాలి అనేది నిర్ణయించింది దేవుడే చెప్తాడు, నువ్వు వెళ్ళాలా వద్దా. యాకోబుకి ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు దేవుడు, నువ్వు వెళ్ళు అక్కడికి అని. చూడండి, అబ్రహాం ఏం చేశాడు, అక్కడేదో కలిమి కలిగిందని ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అబ్రహాం అక్కడేమో కలిమి కలిగిందని ఎక్కడికి వెళ్ళాడు, ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, అన్యుల దేశానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం చేశాడు, వాళ్ళ భార్యతో ఏమన్నా, అమ్మ నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ వల్ల మనకి ఇబ్బంది వస్తుందేమో, నిన్ను నా చెల్లి అని చెప్తానన్నాడు. ఏం చేశాడు అబ్రహాము, అబద్ధం చెప్పాడు. చమత్కారమైన విషయం ఏంటి తెలుసా, ఐగుప్తుకి అబ్రహాము సారమ్మ గారే వెళ్ళారు. ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు అబ్రహాము గారు, సారమ్మ గారు, హాగరు కూడా ఉన్నారు. యూ షుడ్ నాట్ గో టు రాంగ్ ప్లేసెస్. కొన్ని ప్లేసెస్కి నువ్వు వెళ్ళటానికి వీలు లేదు. కొన్ని మీటింగ్స్కి నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. కొన్ని చర్చెస్కి నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. నిన్ను ఆత్మీయంగా బలపరచని ఏ సంఘానికి నువ్వు వెళ్ళటానికి వీలు లేదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మనతోటి. చూడండి, బ్లెస్సింగ్ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు, కరువు ప్రాంతానికి వెళ్తున్నారు, అన్యుల దేశానికి వెళ్తున్నారు. పేరు ఎలీమెలెకు పేరేంటి, గాడ్ ఈజ్ మై కింగ్. కానీ ఏం లేదు అతని జీవితంలో దేవుడు రాజుగా లేడు, దేవుడిని ఏలుబడి చేయనివ్వట్లేదు ఎలీమెలెకు. పేరు గొప్ప, ఊరు దిప్ప. మనం కూడా చాలా పేర్లు పెట్టుకుంటాం, మంచి మంచి పేర్లు ఉంటాయి మనకి, కానీ రియల్ బిహేవియర్ వేరుగా ఉంటుంది. ఎలీమెలెకు కూడా చేస్తుంది అదే. ఎలీమెలెకు భార్య పేరు ఏంటంట, నయోమి. ఏంటంట, నయోమి అన్న మాటకు ఆహ్లాదకరమైనది అని అర్థం. ఏంటంట, ఆహ్లాదకరమైనది, ప్లెజెంట్. ఇంగ్లీష్లో ప్లెజెంట్. ఎలీమెలెకు పేరుకి అర్థం ఏంటి, దేవుడే నా రాజు. నయోమి అనే పేరుకి అర్థం ఏంటి, ఆహ్లాదకర, ప్లెజెంట్గా ఉంటుందంట ఆమెను చూస్తే, నయోమిని చూస్తే. వీళ్ళిద్దరికి 2 పిల్లలు ఉన్నారంట. ఏంటి వాళ్ళ పేర్లు, మహలోను, కిలియోను. మహలోను అనే మాటకు నీరసం కలిగిన వాడు లేదా జబ్బు పడిన వాడు అని అర్థం అంట. మహలోను అనే మాటకు అర్థం ఏంటి, నీరసము కలిగిన వాడు, జబ్బు కలిగిన వాడు అని అర్థం. కిలియోను అనే మాటకు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడు. ఎందుకు పెట్టరు అట్లాంటి పేర్లు? కిలియోను అనే మాటకి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడు లేదా టయర్డ్ అయిపోయిన వాడు అని అర్థం. చూడండి, 4 కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఎంతమంది తిరిగి వచ్చి ఉంటారు, 4 వెళ్ళారు. ఎంతమంది తిరిగి వచ్చి ఉంటారు అనుకున్నాడా ఎలీమెలెకు? చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు, ఇక్కడ ఉంటే మేము చనిపోతామేమో, ఆహారం లేదేమో అని ఎక్కడికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది ఎలీమెలెకు జీవితంలో, చనిపోయాడు. తిరిగి వచ్చాడా బెత్లెహేముకి, రాలేకపోయాడు. నిర్ణయాలు, అవర్ డెసిషన్స్ మ్యాటర్స్. మనం ఏం నిర్ణయం తీసుకుంటున్నాం అది చాలా మ్యాటర్ చేస్తుంది. ముందుకు వెళ్దాం. వారు అక్కడ మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. ఎలీమెలెకు చనిపోయిన తర్వాత నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి. చూడండి, చేసిందే ఆ ప్లేస్కి వెళ్ళడం రాంగ్ డెసిషన్. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేసింది, 2 పిల్లలకి ఎవరికి ఇచ్చి పెళ్లి చేసింది, మోయాబు స్త్రీలకి. ధర్మశాస్త్రము ప్రకారము చేసుకోవడానికి, అన్యులను చేసుకోవడానికి వీలు లేదు. మోయాబీలు ఎవరని చెప్పాను, రాంగ్ ప్రోడక్ట్. తీసుకెళ్ళి రాంగ్ ప్రోడక్ట్ తోటి ఇచ్చి పెళ్లి చేసింది, అన్యులతోటి పెళ్లి చేసింది. ముందుకు వెళ్ళి చదువుదాం.
వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూత్. ఒక ఆమె పేరు ఏంటి? రెండవ ఆమె పేరు ఏంటి? చూడండి, ఓర్పా అనే మాటకు జింక పిల్ల లాంటిది లేదా మెడ అని అర్థం. రెండు అర్థాలు ఉంటాయి, ఒకటి మెడ, ఇంకొకటి జింక పిల్ల. ఎప్పుడైనా జింక పిల్ల ఫోటో చూసారా? మెడ వెనక్కి తిప్పే ఉంటుంది, ఎప్పుడు మెడ వెనక వైపు తిరిగి ఉంటుంది. ఓర్పా ఏం చేసింది? అత్తగారిని వెనక్కి వెళ్ళింది. రూతు అనే మాటకు ఫ్రెండ్షిప్ అని అర్థం. రూతు అనే మాటకు ఫ్రెండ్షిప్. అయితే హీబ్రూలో రూత్ పలికేటప్పుడు హెచ్ సైలెంట్గా ఉంటుంది, రూట్ అంటాం ఇంగ్లీష్. హీబ్రూలో రూట్ అని పలుకుతాం హీబ్రూలో. దానికి అర్థము ఫ్రెండ్షిప్ అని. ఇద్దరికి ఇచ్చి పెళ్లి చేస్తుందండి. ఒక ఆమెనేమో ఓర్పా, ఇంకొక ఆమెనేమో రూతు. ముందుకు వెళ్దాం. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత మహ్లోను కిల్యోను ఇద్దరు చనిపోయేరి. కాగా తన పెనిమిటియు లేని దాయేను. అక్కడికేమో బ్రతుకుదామని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? వాళ్ళే చనిపోయారు. చెప్పాను కదా కొన్ని ప్రాంతాలకి మనం వెళ్ళకూడదు అని. ఎన్ని సంవత్సరాలు ఉన్నారంటే అక్కడ? 10 సంవత్సరాలు. దేనికి దూరంగా? వాగ్దాన దేశానికి దూరంగా, ఆశీర్వాదానికి దూరంగా, దేవునికి దూరంగా. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 10 సంవత్సరాలు ఉన్నారు. తర్వాత వచనం చదువుదాం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక. చూడండి, మోయాబు దేశంలోనికి ఒక న్యూస్ వచ్చిందంట. ఏ న్యూస్ వచ్చింది? బెత్లెహేములో దేవుడు కరువు అయిపోయింది, అక్కడ దేవుడు దర్శించాడు, దేవుడు ఆశీర్వాదాన్ని మళ్ళీ రిస్టోర్ చేశాడు అక్కడ. ఆ న్యూస్ ఎవరో పొలాల్లోంచి వెళుతుంటే నయోమికి వినిపించిందేమో, అక్కడ కరువు అయిపోయిందంట, మళ్ళీ వాళ్ళ దేవుడు వాళ్ళని దర్శించాడన్న న్యూస్ తెలిసిందేమో ఆమెకి. తర్వాత ఏం జరిగింది చూద్దాం. మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండులను ప్రయాణమైరి. చూడండి, అక్కడ బ్లెస్సింగ్ వచ్చింది అని తెలిసిందంట. తెలిసిన వెంటనే ఏం చేసింది? వెంటనే బయలుదేరి మళ్ళీ వాగ్దాన దేశానికి, ఆ బ్లెస్సింగ్ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంది. చూడండి, క్రిస్టియన్ లైఫ్ అలా ఉండాలి. ఎలా ఉండాలి అంటే ఆ బ్లెస్సింగ్ లాగా ఉండాలి. మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా తర్వాత మీ బ్లెస్సింగ్ చూసి మీ దగ్గరికి తిరిగి రావాలి. హల్లెలూయా, గట్టిగా ఆమేన్ చెప్దామా? చూడండి, ఎవరైతే మిమ్మల్ని లేమిలో విడిచిపెట్టి వీళ్ళ వల్ల మాకేం ఉపయోగం లేదు, మా కెరియర్కి ఏం ఉపయోగం లేదు, మేము ముందుకు వెళ్ళము అని విడిచి ఎవరైతే వెళ్ళిపోతారో తర్వాత దేవుడు నిన్ను ఎంతగా బ్లెస్ చేస్తాడు అంటే ఆ దేశాన్ని బ్లెస్ చేసినట్టుగా ఆయన ఆశీర్వదిస్తాడు. అప్పుడు నిన్ను విడిచిపోయిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వద్దురుగాక. క్రిస్టియన్ లైఫ్ అట్లా ఉండాలి, బ్లెస్సింగ్గా ఉండాలి. తిరిగి వెళ్ళడానికి ఇష్టపడ్డారంటే 7వ వచనం. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోరండును కూడా బయలుదేరి యూదా దేశమునకు తిరిగిపోవలెనని మార్గమున వెళ్ళుచుండగా తన ఇద్దరు కోడండులను చూచి తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను యెహోవా మీ ఎడల దయచూపునుగా. చూడండి, ఈ అధ్యాయం చివరి వరకు మనం చదువుతూ ఉంటే తిరిగి వెళ్ళడం రిటర్నింగ్ గురించి మాట్లాడుతుంది. తిరిగి వెళ్ళడం గురించి మాట్లాడుతుంది. నయోమి తిరిగి వెళ్ళడము, నయోమి వాళ్ళిద్దరికి చెప్పడం మీరు తిరిగి వెళ్ళిపోండి. నయోమి చివరిలో బెత్లెహేమికి తిరిగి వెళ్ళడము రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ మాట తిరిగి వెళ్ళడము, రిటర్నింగ్. ఎందుకు దేవుడు ఈరోజు ఈ మాటలు మనతో పలికిస్తూ ఉన్నాడు? బహుశా ఎవరైనా ఆ దేవునికి, ఆ వాగ్దాన దేశానికి, ఆ వాగ్దాన పుత్రులకు లేదా ఆ బ్లెస్సింగ్కి దూరంగా వెళ్ళిపోయారేమో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈజ్ ఆస్కింగ్ అస్ టు రిటర్న్ బ్యాక్. తిరిగి రండి అంటున్నాడు. కొంత దూరం వెళ్ళిందంట తల్లిగారు నయోమి గారు. నయోమి అంటే అర్థం ఏమని చెప్పాను? ఆహ్లాదకరమైనది, ప్లెజెంట్. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇద్దరు కోడళ్ళను చూసి ఎందుకు నా వెనకాల వస్తున్నారు, మీరు తిరిగి వెళ్ళిపోండి మోయాబు దేశానికి అంటుంది. తర్వాత వచనం చూద్దాం. యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా నయోమి
రానేలా. చూడండి, వాళ్ళిద్దరు ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు బహుశా యోర్దాను నది వైపు ఆ డెజర్ట్లోంచి లేదా అడవిలోంచి ఎక్కడో నడుచుకుంటూ బెత్లెహేం వైపు వెళ్తూ ఉన్నప్పుడు జరుగుతూ ఉన్న సందర్భం ఇది. వాళ్ళిద్దరు ఏమంటున్నారు? నేను వెనకాల వస్తాము అంటున్నారు. ఆమె ఏమంటుంది? మీరు రావటానికి వీలు లేదు. ఎందుకు? నాకు ఇంకా భర్త లేడు, పిల్లలు లేరు, నేను ఇంకా ఎవరిని కనలేను. ఆ రోజు చట్టం ప్రకారము ఒకవేళ పిల్లలు లేకుండా భర్త చనిపోతే కదా స్త్రీని ఆ భర్త యొక్క తమ్ముడు పెళ్లి చేసుకునే అవకాశం ఉంది, లేదా వాళ్ళ ఎల్డర్ బ్రదర్ కూడా చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ లీనియేజ్ ఆగిపోకూడదు కాబట్టి, ఫ్యామిలీని ముందుకు తీసుకొని వెళ్ళాలి కాబట్టి. నాకు ఇంకా పిల్లలు లేరమ్మా, ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. తర్వాత వచనం చూడండి, నా కుమార్తెలారా, మళ్ళీ అంటుంది చూడండి, తిరిగి వెళ్ళుడి. ముసలిదానను చెప్పి మీరు కనిపెట్టుకుందురా. యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మల్ని నొప్పించినంత కంటే మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా తిరిగిపోయినదే. చూడండి, చూడండి, వాళ్ళు వెళ్తా ఉన్న సందర్భంలో ఏం చెప్పింది? నాకు పిల్లలు లేరు కాబట్టి, నేను ఇంకా వేరే వాళ్ళని కనలేను కాబట్టి, వాళ్ళు పెద్ద అయ్యే వరకు మీరు వెయిట్ చేయలేరు కాబట్టి మీరు వెళ్ళిపోండమ్మా అని చెప్పింది. ఓర్పా ఏం చేసింది? ఎలుగెత్తి ఏడ్చింది, వెనక్కి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏంటి అంటే, కొంతమంది జూయిష్ హిస్టారియన్స్ ఏం చెప్తారంటే, ఓర్పా 4 మైళ్ళు నయోమిని వెంబడించిందంట. ఎంత? ఓర్పా నయోమి కోసం 4 కన్నీళ్లు గార్చిందంట. ఎన్ని కన్నీళ్ళు? ఓర్పా 4 మైళ్ళు వచ్చింది నయోమితోటి. ఎన్ని కన్నీళ్లు కాల్చింది? అయితే చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, ఇదే నిజమని నేను చెప్పట్లేదు, చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, తర్వాత కాలంలో ఓర్పా తిరిగి వెళ్ళిపోయింది మోయాబు దేశానికి. మోయాబు దేశంలో ఒక జయంట్ని పెళ్లి చేసుకుంది. ఎవరిని? జయంట్ అంటే ఎవరు? పెద్ద ఉండేవాళ్ళు. సో ఆమెకి 4 పిల్లలు పుట్టారు. ఆ 4 పిల్లల్లో ఒకరి పేరు గొలియాతు. ఆ 4 పిల్లల్లో ఒకరి పేరు, జూయిష్ ట్రెడిషన్స్ చెప్పేది, ఇది మనం చెప్పట్లేదు, బైబిల్లో ఎక్కడా లేదు. ఓకే, జూయిష్ ట్రెడిషన్స్ చెప్పేది, ఓర్పా 4 మైళ్ళు వచ్చిందంట ఏడ్చుకుంటూ, 4 కన్నీళ్లు గార్చిందంట. దేవుడేమి ఓర్పాను కూడా విడిచిపెట్టలే. 4 కన్నీళ్లు గార్చింది, నయోమికి 4 మైళ్ళ విధేయత చూపించింది కాబట్టి దేవుడు బహుశా ఓర్పాను కూడా జ్ఞాపకం చేసుకున్నాడేమో. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎంతమంది పిల్లల్ని కన్నది? గొలియాతు వాళ్ళ 3 తమ్ముళ్ళు 4 పిల్లల్ని కన్నది. ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనకి తెలియదు. అయితే రూతు హత్తుకుందంట నయోమిని. ఏం చేసిందంట? హత్తుకుంది. ఏమందంట నయోమి? నువ్వు కూడా వెళ్ళిపోమ్మా. చూడండి, ఈ హత్తుకుంది అనే మాట అంతకుముందు సారి ఎప్పుడు వింటాం మనం? ఆదికాండములో వింటాం. ఎవరి దగ్గర వింటాము? ఆదికాండంలో ఎవరి దగ్గర వింటాము? ఆదాము. అక్కడ దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? పురుషుడు తన కుటుంబాన్ని విడిచి స్త్రీని హత్తుకోవాలి. అక్కడ రాయబడిన హత్తుకొనేను అనే ఆ వర్బు మళ్ళీ ఇక్కడ రాయబడింది, హత్తుకొనేను. ఒక భర్త ఒక భార్యను ఎలా హత్తుకుంటాడో నయోమి అంతగా హత్తుకుందంట. చూడండి, నయోమి ఏమందప్పుడు? నువ్వు కూడా నీ తోటి కోడలు వెళ్ళినట్టుగా నీ జనుల దగ్గరికి వెళ్ళిపో, నీవును నీ తోటి కోడలు వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అంది. ఒక్కసారి ఆలోచన చేద్దాం ఈ మాటని. ఏమంది? రూతు హత్తుకున్న తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు, నేను అక్కడికే వస్తా, నన్ను వెళ్ళొద్దు అని నువ్వు చెప్పొద్దు, నువ్వు ఎక్కడుంటే అక్కడుంటా, నీ జనులే. ఆమె జనులు ఈమె జనులు ఒకటవుతారా? కానీ రూతు ఏమి యాక్సెప్ట్ చేస్తుంది చూడండి, నీ జనులే. ఇంకో విషయం ఆలోచన చేయండి, రూతు యూదురాలా అన్యురాలు. ఒకవేళ రూతు నయోమి వెంట వెళ్తే ఆమెకు పెళ్ళి అవుతుందా? ఎవరైనా పెళ్లి చేసుకుంటారా?
అన్యుల్ని పెళ్లి చేసుకుంటారా? కానీ ఆ విషయం తెలిసినప్పటికీ రూతు చూపిస్తా ఉన్న విధేయత చూడండి అక్కడ, రూతు చూపిస్తున్న లాయల్టీ చూడండి అక్కడ, రూతు చూపిస్తున్న ఒబీడియన్స్ చూడండి అక్కడ. నేను నా అత్త వెనకాల ఆ ప్రాంతానికి వెళితే గనక అక్కడ నాకు భర్త రాకపోవచ్చేమో. ఎందుకు? యూదులు అన్యులను పెళ్లి చేసుకోరేమో, పెళ్లి చేసుకోరు ధర్మశాస్త్రం ప్రకారం, కొంతమంది చేసుకున్నారేమో. అక్కడికి వెళ్తే నాకు భర్త ఉండడు, నేను కూడా ఒంటరిగా బ్రతుకుతాను అని తెలిసి కూడా గివింగ్ దట్ ఎక్స్ట్రా మైల్ అనమాట తన లైఫ్లో. షీఈస్ ట్రైయింగ్ టు గివ్ దట్ ఎక్స్ట్రా మైల్ ఇన్ హర్ లైఫ్. ఇంకో అద్భుతమైన మాట ఏమంటుంది? నీ దేవుడే నా దేవుడు. ఎట్లా చెప్తుంది? తనకి మోయాబు దేశంలో ఎంతమంది దేవీ దేవతలు ఉన్నారు, బయలుదేవత ఉంది, చాలామంది వాళ్ళందరినీ విడిచిపెట్టి ఏమంటుంది? నీ దేవుడే నా దేవుడు. ఎంతకాలం ఉంది అక్కడ నయోమి? మోయాబు దేశంలో ఎంతకాలం ఉంది? 10 సంవత్సరాలు ఉంది. 10 సంవత్సరాల్లో నయోమి బహుశా గాస్పల్ అయిపోయిందేమో తన కోడలికి. 10 సంవత్సరాల్లో నయోమి తన కోడలికి గాస్పల్ అయిపోయి కూర్చుందేమో. చూడండి, అత్తగారిని చూస్తూ అత్తగారు దేవుణ్ణి సేవించడం చూస్తూ ఋతు కూడా నేర్చుకుందేమో ఏదన్నా. బహుశా నయోమి యొక్క బిహేవియర్, నయోమి యొక్క ప్రేమ ఋతును కూడా మార్చుకుందేమో. చాలామంది మనం చెప్తాం కదా, మనం వెళ్ళి కరపత్రం ఇచ్చి సువార్త చేస్తాము, మాటల ద్వారా సువార్త చేస్తాము. చూడండి, నయోమి తన బిహేవియర్ ద్వారా, తన క్యారెక్టర్ ద్వారా సువార్త చేసిందేమో అక్కడ. హల్లెలూయా. చూడండి, మనం కూడా మన ఆఫీసెస్లో ఉంటాం. ఆర్ వి రియలీ ట్రయింగ్ టు లివ్ లైక్ దట్? మన లైఫ్ గాస్పల్ లాగా వెళ్తుందా? మన లైఫ్ గాస్పల్ లాగా వెళ్తుందా పక్క వాళ్ళకి? ఎట్లా తెలుసుకోగలిగింది రూతు నయోమి దేవుడు గురించి? మీ దేవుళ్ళు అందా? అనలేమి, నీ దేవుడే నా దేవుడు. నయోమి అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందేమో రూతుని. నయోమి అంత గొప్పగా బ్రతికిందేమో కోడల దగ్గర, అంత గొప్పగా ప్రేమించిందేమో నయోమి కోడల్ని. దేవుని ప్రేమను ప్రతిబింబించేలాగా బ్రతికిందేమో ఆ 10 సంవత్సరాలు. మయోబు దేశంలో ఉంది, తప్పు చేసింది, అది వేరే మాట. భర్త తీసుకొని వెళ్ళాడు. భర్తలకు ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఎక్కడైనా లేమి ఉందంటే ఎలాగైనా నా ఫ్యామిలీని నేను పోషించుకోవాలని ఆ ఎమోషనల్ స్టేట్ తోటి వెళ్ళి తీసుకెళ్తూ ఉంటారు. అలా తీసుకెళ్ళాడేమో హేమెలకు. కానీ ఆ ప్రాంతంలో కూడా నయోమి తన సాక్ష్యాన్ని పాడు చేసుకోలేదు. హల్లెలూయా. అన్యుల దేశంలో కూడా నయోమి తన సాక్ష్యాన్ని పాడు చేసుకోలేదు. గొప్పగా బ్రతికింది. అన్యురాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేంతగా బ్రతికింది. చూడండి, మనం ఎంత గొప్పగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే మనల్ని చూస్తే వాళ్ళకి చర్చకు రావాలనిపించాలి. అనిపిస్తుందా మన ఫ్రెండ్స్కి ఎవరికన్నా? మనల్ని చూస్తే వాళ్ళకి చర్చకి రావాలనిపించాలి, వాళ్ళకి మన దేవుడు ఎవరో తెలుసుకోవాలనిపించాలి. అనిపిస్తుందా? ప్రశ్న దేవుడు మాట్లాడుతున్నాడు మనతోటి. అన్యురాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిందంట. రూత్ ఎంత పెద్ద డెసిషన్ తీసుకుంది తెలుసా? నేను అన్యురాల్ని కదా, నేను అక్కడికి వెళ్తే నాకు భర్త కూడా దొరకడు కదా. రూత్ మైండ్లో ఏముందో ఆలోచించండి. రూత్ మైండ్లో బ్లెస్సింగ్ ఉందా, సఫరింగ్ ఉందా? సఫరింగే ఉంది. ఎవరు పెళ్లి చేసుకుంటారు నన్ను, ఎవరు చేర్చుకుంటారు నన్ను? కానీ తన కమిట్మెంట్ చూడండి, గివింగ్ దట్ ఎక్స్ట్రా మైల్ ఆఫ్ కమిట్మెంట్. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను మీకు, దేవుడు మన కమిట్మెంట్ని బ్లెస్ చేస్తాడు. రాహాబ్ ఏం చేసింది ఆ రోజు? ఎక్స్ట్రా మైల్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చింది. చూడండి, రాహాబు జీనియాలజీలోంచి ఎవరు వచ్చారు? బోయజ్ వచ్చాడు. చూడండి, రూత్ ఒక ఎక్స్ట్రా మైల్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చింది అక్కడ దేవుడి కోసం. చూడండి, ఆ బోయాజ్ని పెళ్లి చేసుకుంది ఎవరు? రూతు. ఆ జీనియాలజీలోంచి తర్వాత దావీదు వచ్చాడు. ఆ జీనియాలజీలోంచి తర్వాత దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వచ్చాడు. హల్లెలూయా. చూడండి, ఆ కమిట్మెంట్ని ఇష్టపడుతున్నాడు దేవుడు. సారో ఉంటుంది అని తెలిసి, సాక్రిఫైస్ ఉంటుంది అని తెలిసి, అక్కడ నష్టమే ఉంటుందని తెలిసి కూడా ద కమిట్మెంట్ విచ్ దే ఆర్ ట్రయింగ్ టు గివ్. చూడండి, అన్యురాలైన రాహాబు ఇచ్చింది. రాహాబ్ ఏమన్నా యూదురాల? అన్యురాలు కమిట్మెంట్ ఇచ్చింది. అన్యురాలైన రూతు కమిట్మెంట్ ఇచ్చింది. ఎవరో పాట రాశారు కదా ఈ మధ్య, అన్యురాలైన రూతు ధన్యురాలుగా మారిందంట. హల్లెలూయా. చూడండి, మిమ్మల్ని ధన్యులుగా మార్చడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దట్ వన్ కమిట్మెంట్. చూడండి, తర్వాత ఏం జరిగిందో చూద్దాం. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల
యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. ఎవరు కీడు? చూడండి, అప్పుడే దేవుణ్ణి యాక్సెప్ట్ చేసేసింది, దేవుణ్ణి ఆ లాంగ్వేజ్లోకి వచ్చేసింది, థియాలజీ వచ్చేసింది అప్పుడే తన లైఫ్లోకి. తనకు అర్థమైంది, చూడండి నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను కదా, ఈ ప్రామిస్ బ్రేక్ చేస్తే కనుక దేవుడు నన్ను కీడు చేస్తాడు. సిలువ మీద దొంగ కూడా చూడండి 1 hour దేవుడితో మాట్లాడగానే, యేసుక్రీస్తుతో మాట్లాడగానే థియాలజీ మొత్తం అర్థమైపోయింది. మనం సంవత్సరాలు బైబిల్ స్టడీకి వస్తాం, సంవత్సరాలు చర్చ్కి వస్తాం, ఏమీ అర్థం కాదు, మనకు ఒక ప్రశ్నకు సమాధానం తెలియదు. పుట్టుక క్రైస్తవులమే. ఎవరు మనము? పుట్టుక క్రైస్తవులమే. నయోమి పుట్టుక క్రైస్తవురాలు కాదా? పుట్టుక క్రైస్తవురాలే. నయోమి భర్త పుట్టుక క్రైస్తవుడు కాదా? పుట్టుక క్రైస్తవుడే. కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? వాగ్దాన దేశం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అన్యుల దేశానికి వెళ్ళిపోయాడు. చూడండి, అన్యులలోంచి మధ్యలో వచ్చిన రూత్ ఏమంటుంది? నీ ప్రాంతానికి వస్తాను నేను, ఆ కమిట్మెంట్ నేను ఇస్తాను, నీతో పాటు చనిపోతాను, నేను అక్కడే పాతి పెట్టబడతాను. చాలామంది పుట్టుక క్రైస్తవులు ఉంటారు, చాలా విశ్వాసంలో మేము చాలా గొప్ప అని చెప్పుకుంటారు, ఏముండదు, డొల్లా, పేరు గొప్ప, ఊరు దిప్ప. మధ్యలోంచి వస్తారు కొంతమంది గొప్ప గొప్ప విశ్వాసులు, బయలుదేరుతారు వారిలోంచి. అలాంటి కమిట్మెంట్, అలాంటి ఎక్స్ట్రా మైల్ కమిట్మెంట్ ఉన్న వాళ్ళని దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. రూతును కూడా అందుకే ఆ రూత్ ఇచ్చిన కమిట్మెంట్ ద్వారా అందులోంచి దావీదు, అందులోంచి యేసుక్రీస్తు రావడానికి ఇష్టపడ్డాడు. గాడ్ ఈజ్ ఆస్కింగ్ దట్ 1 extra mile ఆఫ్ కమిట్మెంట్ ఫ్రమ్ యూ టుడే. మీ దగ్గర నుంచి ఆ కమిట్మెంట్ని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ముందుకు వెళ్దాం. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాటలాడుట మానేను. ఇంకా ఏం మాట్లాడలేదంట నయోమి. అంత పెద్ద డైలాగ్ చెప్పాక ఇంకేమంటది నయోమి? నీ జనులే, నీ దేవుడే. చూడండి, నిజంగా గొప్ప క్రిస్టియన్ కూడా చెప్పలేడేమో అట్లా. వెంటనే యాక్సెప్ట్ చేసింది. అక్కడ ఓర్పా మాత్రం ఏం చేసింది? 4 మైళ్ళు వచ్చింది, వెనక్కి వెళ్ళిపోయింది. ఆలోచన చేద్దామా ఒకసారి? 2 తోటికోడళ్ళు, 2 అన్యులు. ఆలోచన చేయండి. నయోమి వెనకాల వాళ్ళిద్దరూ బెత్లెహేముకి వెళితే వాళ్ళకి ఫ్యూచర్ లేదు. వాళ్ళకి ఏం లేదు? ఫ్యూచర్ లేదు. ఓర్పా ఏం చేసింది? అప్పుడే వెనక్కి వెళ్ళిపోయింది. రూత్ ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం? రూత్ ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం? నయోమి వెనకాల మనము ఆ వాగ్దాన దేశానికో లేదా బెత్లెహేముకో వెళితే ఫ్యూచర్ లేదు అని మనకు అర్థమైంది. మనం అన్యులం కాబట్టి వారు మనల్ని పెళ్లి చేసుకోరని అర్థమైంది. వెంటనే ఒక వికెట్ పడిపోయింది, ఇక్కడ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆలోచన చేద్దాం, మన మైండ్ ఎట్లుంటుంది? మన మైండ్ ఎట్లుంటుంది? పక్కన వాళ్ళు ఏం చేస్తే అది చేయడానికి ఇష్టపడతాం కదా. అమ్మ ఓర్పా మోయాబ్ దేశానికి వెళ్ళిపోయింది, చక్కగా పెళ్లి చేసుకుంటుంది కాబట్టి మనం కూడా వెళ్ళిపోవడానికి ఇష్టపడతాం కదా, పక్క వాళ్ళని బట్టి ఇన్ఫ్లుయెన్స్ అవుతాం కదా. కానీ చూడండి, అక్కడ ఓర్పా ఇన్ఫ్లుయెన్స్ కంటే నయోమిలో ఉన్న దేవుని ప్రేమ ఇంకా గొప్పగా పనిచేసింది. హల్లెలూయా. చూడండి, అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్గా క్రిస్టియన్స్ లైఫ్ ఉండాలి. ఇట్ షుడ్ డామినేట్ అదర్స్. దట్ లవ్ షుడ్ డామినేట్ అదర్స్. రూత్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వలే, నయోమిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయింది, ఓర్పాని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వలే. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది చూద్దాం. కనుక వారిద్దరూ బెత్లెహేము వరకు వచ్చు వరకు ప్రయాణము చేసి. ఎక్కడి వరకు ప్రయాణం చేశారంట? బెత్లెహేము నుంచే వెళ్ళిపోయాడు కదా ఎలీమెలకు తీసుకొని. ఎలీమెలకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు మోయాబు దేశంలో? 10 సంవత్సరాలు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వస్తుంది ఇప్పుడు ఇక్కడికి? 10 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తుంది తల్లిగారు. ఎవరిని వెంట పెట్టుకొని వస్తుంది? కోడల్ని ఒక్కదాన్ని వెంట పెట్టుకొని వస్తుంది. 19వ వచనం చేద్దాం. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు గుంపు కూడి ఈమె నయోమి కదా అని అనుకొనిచుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసిన కనుక నన్ను నయోమి అనక మారానుడు. ఇచ్చుద్దాం. ఎక్కడో దూరం నుంచి నయోమి కనపడిందంట, వచ్చింది బెత్లెహేము దగ్గరలోకి. జనాలందరూ వచ్చి, సరే నయోమి 10 years బ్యాక్ వెళ్ళిపోయింది మన మధ్యలోంచి అని చెప్పి అందరూ గుంపుగా వచ్చారంట. వచ్చి అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వెళ్ళిపోయిన మన యూదురాలు మళ్ళీ తిరిగి వచ్చింది, మన బెత్లెహేము వాసురాలు. ఇప్పుడు నయోమి ఏమందంట? మీరు నన్ను నయోమి అనొద్దు, ఏమని పిలవాలంట? మారా అనే మాటకు అర్థం ఏంటి? చేదు అని అర్థము. నయోమి అనే మాటకు అర్థం ఏంటి? ఆహ్లాదకరమే.
చూడండి, నయోమి ఏమి యాక్సెప్ట్ చేస్తుంది? వాళ్ళు చేసింది తప్పు, దాని ద్వారా వాళ్ళకి శిక్ష వచ్చింది అని యాక్సెప్ట్ చేస్తుంది. ముందు చదువుదామా? నేను సమృద్ధి గల దాననే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తిరాలుగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను. ఏం చేసిందంట నయోమి? నన్ను నయోమి అని పిలవద్దు, ఏమని పిలవాలి? మారా అని పిలవాలి. మారా అనే మాటకి ఏంటి అర్థము? చేదు, బిటర్నెస్ అని అర్థము. ఎవరిపైన చేదు అనుభవం పెట్టుకుంది ఇప్పుడు నయోమి? దేవుని మీద పెట్టుకుంది. ఏమంటుంది? దేవుని ఏమంటా ఉంది? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను, నన్ను బాధ పెట్టాడు అని అంటుంది. తప్పెవరు చేశారు? ఆమె చేశారు. ఎవరిని నిందిస్తూ ఉంది ఇప్పుడు? కానీ అందులో కూడా తనకి ఒక కన్విక్షన్ తెలుసు. ఏంటి తెలుసా? నేను సమృద్ధిగా ఇక్కడి నుంచి వెళ్ళా, నేనే దేవుణ్ణి విడిచి వెళ్ళాను, నేనే వాగ్దాన దేశాన్ని విడిచి వెళ్ళాననే విషయము నయోమికి తెలుసు. అక్కడ అది యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఆ బాధలోంచి కొంచెం బిటర్నెస్ చూపిస్తుంది. ఆ బాధలోంచి కొంచెం చేదు అనుభవం. బహుశా దేవుణ్ణి అక్కడ లౌడ్ వాయిస్ తోటి తిడుతుందేమో. మనం కూడా తిడుతూ ఉంటాం కదా, మన ప్రార్థనలను ఆలకించకపోతే, మన ప్రార్థనలు జవాబు రాకపోతే. ఆలోచన చేయండి, ఎన్నిసార్లు తిట్టుంటాం దేవుణ్ణి. ప్రభువా ఎప్పుడు? క్వశ్చన్ చేస్తాం కదా. శ్రావణి అంటది, ప్రభువా నాకు జాబ్ ఎప్పుడు? కొత్త కొత్త గ్రాంధికాలతో తిడతాం మనం దేవుణ్ణి. తిడతామా? తిడతాం. నేనైతే తిడతా. చూడండి, దావీదు మహారాజు కీర్తనల గ్రంథం 13వ అధ్యాయం, మొదటి వచనం చదువుదామా? కీర్తనల గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం. దావీదు రాజు ఏమంటా ఉన్నాడు చూడండి. అక్కడ యెహోవాతో దావీదు రాజు ప్రార్థన చేస్తా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోతావు? ఎప్పుడూ మర్చిపోతావా? ఎంతకాలము నీ ఫేస్ నాకు చూపించకుండా ఉంటావు? ఎవరంటున్నారు ఈ మాటలు? ఎవరితో అంటున్నాడు? యెహోవా, ఎన్ని రోజులు నన్ను మర్చిపోతావయ్యా అని అడుగుతున్నాడు దేవుణ్ణి దావీదు. నయోమి కూడా అంటుంది కదా, దేవుని చెయ్యి నా మీద లేదు, దేవుడు నాకు బాధ కలగజేస్తాను, అందుకే నన్ను నయోమి అని పిలవద్దు, మీరు మారా అని పిలవండి. మరి ఇలాగా దేవునికి వ్యతిరేకంగా మనము అనొచ్చా అంటే అనకూడదు అనే విషయము సహజమే, కరెక్టే. కానీ ఒక్కోసారి మన బాధ వెళ్ళబుచ్చడానికి దేవుని వైపు ఏదో తిడతా ఉంటాం చిన్నపిల్లలాగా. దేవుడు మనల్ని చూస్తుంటాడు. చిన్నపిల్లలు తిడతా ఉంటారు చూడండి, మన యారీ బాబు అంటుంటాడు మన అని. అట్లా దేవుడు కూడా మనల్ని చూస్తూ ఉంటాడు. చిన్నపిల్లల్లాగా ట్రీట్ చేస్తూ ఉంటాడు మనల్ని చిన్నపిల్లల్లాగా ట్రీట్ చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. బహుశా నయోమి ఆ రోజు అంటా ఉన్నప్పుడు కూడా దేవుడు చిన్నపిల్లలాగా చూస్తున్నాడేమో నయోమిని. దావీదు కూడా అంటున్నాడు, ఎన్నిసార్లు, ఎప్పుడు నాకు విముఖుడవై ఉంటావు, ఎప్పుడు నాకు రెస్పాండ్ అవుతావు? తర్వాత వచనం చదవండి, 13వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఎంతవరకు నా మనసులో నేను చింతపడదును, దుఃఖాక్రాంతుడనై ఉందును. యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు రెస్పాన్స్ ఇవ్వయ్యా, ఎంతకాలం రెస్పాండ్ అవ్వకుండా ఉంటావు? చూడండి, దావీదు తన చేదు అనుభవాన్ని దేవుడితో షేర్ చేస్తున్నాడు. బహుశా దేవుడితోటి ఎలుగెత్తి మాట్లాడుతున్నాడేమో. చూడండి, నూతన నిబంధన గ్రంథంలో కూడా యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు తండ్రితోటి ఏమన్నాడు? నా దేవా నా చెయ్యెందుకు విడిచావు? నయోమి అనింది అలాగే, దావీదు అన్నాడు అలాగే, యేసుక్రీస్తు కూడా అంటున్నాడు, దేవా నా చెయ్యెందుకు విడిచిపెట్టావు? సమ్టైమ్స్ వీ క్వశ్చన్ గాడ్. అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? మనకు క్వశ్చన్ చేసే అధికారం ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? మనం క్వశ్చన్ చేసినా సరే ఆయన ఏం మనసులో పెట్టుకోవట్లేదు. నయోమి అన్ని మాటలు అంటున్నా దేవుడు మనసులో పెట్టుకోవట్లేదు. బికాస్ గాడ్ నోస్ వాట్ ఈస్ యువర్ హార్ట్. నీ హార్ట్లో ఏముందో ఆయనకు తెలుసు. ఎందుకు, ఏ బాధలోంచి ఆ మాటలు వస్తున్నాయో దేవుడికి తెలుసు. ఎక్కడి నుంచి ఆ మాటలు వస్తున్నాయో దేవుడికి తెలుసు.
చూడండి, నయోమి ఆ మాటలు అన్న తర్వాత దేవుడు యెరూషలేము నుంచి, బెత్లెహేము నుంచి నయోమిని దూరం చేశాడా? చేయలేదు. 22వ వచనం చదవండి. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేముకు చేరారు. ఏ టైంలో చేరారంట? బెత్లెహేముకి హార్వెస్ట్ టైంలో చేరారు. సమృద్ధిగా ఉన్నప్పుడు చేరారు. బ్లెస్సింగ్ మళ్ళీ రిస్టోర్ అయినప్పుడు చేరారు. దేవుడు మనకి ఛాన్స్ ఇస్తున్నాడు. ఇప్పటికీ దేవుడు మనకి ఛాన్స్ ఇస్తున్నాడు. బహుశా నువ్వు వెళ్ళిపోయావేమో, దూరంగా జరిగావేమో సంఘము నుంచి, ఆశీర్వాదము నుంచి, వాగ్దానము నుంచి. నువ్వే వెళ్ళిపోయి నువ్వే తిరిగి వచ్చి నీకు బాధ కలిగినప్పుడు నీ దేవుడిని తిట్టావేమో, దేవుడి మీద నీ బిటర్నెస్ చూపించావేమో. ఆ బిటర్నెస్ చూపించినప్పటికీ దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. అట్టి ఆశీర్వాదానికి మనందరము పాత్రలు మగదుము గాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. లేచి నిలబడండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను ఈ రాత్రికాల సమయమున నాయన ఈ రూతు గ్రంథము ద్వారా మాతో మాట్లాడిన విధానానికి వందనాలు నాయన. ఎలా అయితే రూతు విధేయత చూపించి నాయన నయోమి యొక్క దేవుణ్ణి అంగీకరించి నాయన మీ వైపు తిరిగిందో, అట్టి కృపాధన్యత మాకు దయచేయండి. నేను ఒకవేళ నయోమిలాగా మిమ్మల్ని నిందిస్తూ మా తప్పులను కప్పిపొచ్చుకుంటూ నాయన మిమ్మల్ని నిందిస్తున్నామేమో, నేను దయచేసి నాయన మేము అనిన మాటలను మన్నించండి, క్షమించండి తండ్రి. నేను ఆ కోత కాలమునే నాయన నయోమి మీ యొద్దకు చేరినట్టుగా మమ్మల్ని కూడా మీ రాజ్యములో చేర్చుకోండి. మీ ఆశీర్వాదానికి పాత్రులుగా చేయండి తండ్రి. మా చేయి మీరు ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దు ప్రభువా, విడవకండి. మమ్మల్ని సాయం చేసి నాయన నడిపించి నాయన నిత్య ఆశీర్వాదానికి పాత్రులుగా చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము తోడు చేరి వచ్చిన ప్రతి బిడ్డకి ఆయా కుటుంబాలకి ఆయన దయచేయనుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్.